హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిరోజు కార్తీక దీపం సీరియల్ టీవీలో కన్నా ముందుగా చూడడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు. ఇక సీరియల్లోకి వెళ్తే, కార్తీక దీపం సీరియల్లో శివనారాయణను కిడ్నాప్ చేస్తుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న అసలైన వారసురాలు కాదని, దీపే అసలైన వారసురాలని షాకింగ్ నిజం తెలుసుకొని కుప్పకూలిపోతాడు శివనారాయణ. మరి అసలు ఏం జరిగింది? అసలు జ్యోత్స్న శివనారాయణను ఎందుకు కిడ్నాప్ చేసింది? మరి ఆ జ్యోత్స్న బారి నుంచి శివనారాయణను దీప, కార్తిక్ ఎలా కాపాడుకోబోతున్నారు? మరి ఇప్పటికైనా అసలు నిజం బయటపడి మరి అసలు ఏం జరగబోతుంది? అసలు శివనారాయణ కిడ్నాప్ వెనుక దాగున్న రహస్యం ఏంటి అనేది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక సీరియల్‌లోకి వెళ్తే, అసలు తనకు ప్రమాదం రాబోతుందని జ్యోత్స్న చాలా చాలా భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే అసలు నిజం బావకు తెలిసిందని నాకు అనిపిస్తుంది. కానీ బావ బయట పడట్లేదు. ఈ నిజం బావకు తెలుసా లేదా అని ఎలా తెలుసుకోవాలి? కానీ ఒక్కటి మాత్రం అర్థమవుతుంది. బావకి ఏదో తెలిసింది. అండ్ నా పరిస్థితి ఇప్పుడు చాలా ప్రమాదంలో ఉంది. అసలు ఇప్పుడు నన్ను నేను కాపాడుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే అసలు దాసు కూడా ఈ మధ్య నన్ను చాలా బెదిరిస్తున్నాడు. దీప ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి బావ ఇంకా దాసు కళ్ళన్నీ నా మీదే ఉన్నాయి. నేను దీప కడుపు పోగొడతానేమో అని చాలా భయపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు అందరి కళ్ళు దీప మీదే ఉంటాయి. ఈ నిజం బయట పడుతుంది అన్న ఆలోచనే నేను తట్టుకోలేకపోతున్నాను. అంటే బావ ఖచ్చితంగా తెలిసే ఉంటుందని నాకు చాలా చాలా అనుమానంగా ఉంది. తెలిసినా తెలియకపోయినా బావ జాగ్రత్త పడుతున్నాడు. అంటే త్వరలోనే ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు. ఇప్పుడు ఇన్నాళ్ళు నా కొడుకు నా మాట వింటున్నాడు అనుకున్నాను. కానీ నేనే వాడి మాట విని వాడు చెప్పిందల్లా ఊకొడుతున్నానని ఇప్పటికి అర్థమైంది అంటూ ఇక తన భర్త శ్రీధర్ మీద ఉన్న కోపం అంతా కూడా కొడుకు కోడల మీద, మనవరాల మీద తీసేస్తుంది. ఇక ఆహ్ తర్వాత కార్తిక్ కూడా కాస్త చాలా బాధపడతాడు. ఎందుకంటే తన కోపాన్ని తీర్చుకోవడానికి తన మీద ఉన్నా కూడా తన భార్య మీద అన్నా సరే కానీ అభంశుభం తెలియని ఆ పసిపిల్లని ఎందుకు అంటుంది అమ్మ, ఎందుకు అమ్మ అలా చేస్తుంది అని చెప్పేసి కార్తిక్ అయితే శౌర్య విషయంలో వాళ్ళ అమ్మకైతే చెప్తాడు. చూడమ్మా, నీకు కోపం ఉంటే నన్నను, దీపనను. మేమిద్దరం పెద్దవాళ్ళం. నీ కోపంలో అర్థం ఉంటుందని అర్థం చేసుకుంటాను. కానీ అది పసిపిల్ల. దానికేం తెలుసు? దానికి నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, ఎందుకలా మాట్లాడుతున్నావని తెలుసుకునే వయసు కాదు. అది నీకు తెలుసు. శౌర్య ఎలా ఉంటుంది? ఈ పాపం తను చాలా బాధపడుతుంది కదా! ఇన్నాళ్ళు తనని ప్రేమ చేసి, ఇప్పుడు తనని ఒక్కసారిగా దూరం పెట్టేస్తే ఎలా? అది కరెక్ట్ కాదమ్మా అంటూ అనేసరికి, శౌర్య విషయంలో తాను చేసిన పొరపాట్లని గమనించి శౌర్యని దగ్గరికి తీసుకొని మాట్లాడుతుంది కాంచన. "నేను అలిగాను నానమ్మ. నువ్వసలు నన్ను పట్టించుకోవట్లేదు. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది" అంటూ అలిగి అంత దూరం వెళ్ళిపోతుంది. అబ్బో! ఈ రౌడీకి కోపం వచ్చిందే అంటూ ఇక శౌర్య గురించి మాట్లాడి, శౌర్యని బుజ్జగించి, శౌర్యకి సున్నుండలు తినిపించి, శౌర్యనైతే మళ్ళీ తన వైపు లాగేసుకుంటుంది. అంటే తనను ఎవరు నెగ్లెక్ట్ చేయట్లేదు అన్న భావన తనకి కల్పించేలా చేస్తుంది. ఇక ఎప్పుడు కూడా కోపంలో కూడా శౌర్యని ఒక్క మాట కూడా అనొద్దని, అది తన మనస్తత్వాన్ని చిన్నబుచ్చుకునేలా చేస్తుందని చెప్పేసి కార్తిక్ చెప్పేసరికి అలా చేస్తుంది. ఆ తర్వాత చూడమ్మా, దీప విషయంలో నాకు కొన్ని దీపకు అక్కడ ఇదేనా? గురువుగారు పొంచి ఉంటుంది ప్రమాదం, ఈ ఇంటికి ప్రమాదం రాబోతుందని చెప్పింది ఈ విషయంలోనేనా? ప్రమాదం నా వరకు ఉంటే పర్వాలేదు. కానీ ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికీ ఏమీ కాకూడదు. నాకు ఏమైనా పర్వాలేదు. నాకు ఏ భయం లేదు. కానీ నా ఇంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉంటే చాలు అని శివనారాయణ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ నన్ను కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అంత ధైర్యం కూడా ఎవరు చేయరు. ఈ శివనారాయణనే కిడ్నాప్ చేస్తున్నారంటే అది దాని వెనుక ఎవరో ఉన్నారని నాకు గట్టిగా అనిపిస్తుంది. కేవలం డబ్బు కోసం మాత్రం వీళ్ళు కిడ్నాప్ చేయలేదని నాకు అనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రౌడీలకు జ్యోత్స్న కలవడానికి ఆ కిడ్నాపర్ డెన్‌కైతే వస్తుంది.
వచ్చిన తర్వాత ఆహ్, మాట్లాడుతూ ఉంటుంది. అవును, ఇంతకీ తాత ఎక్కడున్నాడు అనగానే, మేమక్కడ కట్టేసి పెట్టాం మేడం అనగానే, ఆహ్, ఎంతకైనా మంచిది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆహ్, నేను కిడ్నాప్ చేశానన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. నేను ఖచ్చితంగా ఈ విషయంలో చాలా గట్టి నిర్ణయమే తీసుకున్నాను. నేను చెప్పేంత వరకు ఇక్కడికి ఎవ్వరిని రానివ్వకండి. తాత దగ్గర ఉంటే ఆ సెల్ ఫోన్‌ని కూడా తీసేసుకోండి. ఎందుకంటే ఆ లాస్ట్ కాల్ లొకేషన్ అది ఇది అంతా ట్రాప్ చేస్తూ బాబయితే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సెల్ ఫోన్‌ని మీరు ఇక్కడికి తీసుకురాలేదు కదా అనగానే, లేదు మేడం ఆ సెల్ ఫోను ఆయన కార్‌లోనే ఉంది అని చెప్పేసి అనగానే, ఓకే. నేను కిడ్నాప్ చేశాను. ఈ విషయంలో నేను జోక్యం చేసుకున్నానన్న విషయం ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ తెలిసిందో మీ జాబితా ఈ భూమి మీద లేకుండా ఉంటుంది. మీరు అసలు ఈ భూమి మీద ఉన్నట్టు ఏ సాక్ష్యాలు ఉండవు అంటూ అనగానే, వద్దు మేడం. మేమేదో మా కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఇదంతా చేస్తున్నాం. ఇప్పుడు మా కుటుంబానికి మేమే ఆధారం ఉంటుంది జ్యోత్స్న. అయితే అంతా మాట్లాడుతూ ఉండగా శివనారాయణ కాస్త అటు ఇటు చేసుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా సౌండ్ చేసేసరికి ఏమైంది? ఏంటో జరిగింది. వెళ్లి వెంటనే చూడండి అంటూ అనేసరికి రౌడీలు వెళ్లి శివనారాయణను చూస్తారు. ఇక శివనారాయణను చూసేసరికి కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటిస్తాడు. అంటే శివనారాయణకు అక్కడ ఎవరో వచ్చారు, తనను కిడ్నాప్ చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు వచ్చారన్న విషయం తెలిసి అది ఎవరా అని తెలుసుకోవడానికి ఇదంతా చేస్తాడు. అయితే జ్యోత్స్న మాత్రం లోపలికి రాకుండా రౌడీలనే లోపలికి పంపిస్తుంది. ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించి తన గురించి వచ్చిన వాళ్ళు ఎవరని తెలుసుకోవాలని అనుకుంటాడు. మేడం ఆయన ఎంతకి కళ్ళు తెరవట్లేదు అనగానే, కళ్ళు తెరవకపోవడం ఏంటి? కొంపదీసి తాతకి ఆరోగ్యం ఏమైనా పాడైపోయిందా? ఒకవేళ తాతకి హార్ట్ స్ట్రోక్ లాంటిదేమైనా వచ్చిందా? ఒకవేళ నిజంగా ఇలాంటిది జరిగితే తాతకేమైనా అయితే బావ నన్ను ఊరుకోడు. ఆహ్, బా తాతని అడ్డు పెట్టుకొని నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. కానీ ఇలా అయిందేంటి అంటూ అనుకుంటూ ఇక తర్వాత లోపలికి వచ్చి చూస్తుంది. లోపలికొచ్చి చూసేసరికి శివనారాయణ అచేతనంగా పడుండడం చూసి ఒక్కసారిగా కాస్త టెన్షన్ పడుతుంది. ఏంటి తాత నిజంగానే ఇలా పడిపోయాడు. కొంపదీసి తాతకి మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్ ఏదైనా వచ్చిందా? వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలా? నో. నో. హాస్పిటల్‌కి తీసుకువెళ్తే ఇక్కడ కిడ్నాప్ విషయం అంతా బయట పడిపోతుంది. హాస్పిటల్‌కి తీసుకెళ్ళకుండా నాకు తెలిసిన డాక్టర్‌నే ఇక్కడికి పిలిపిస్తాను అని చెప్పేసి శివనారాయణ గురించి ఎవ్వరికీ బయటకు చెప్పకుండా ఈ సీక్రెసీని మెయింటైన్ చేసేలాగా ఒక డాక్టర్‌నైతే పిలిపించాలని చూస్తుంది. అయితే తనను కిడ్నాప్ చేసింది ఎవరా అని కాస్త కళ్ళు మూసి తెరిచినట్టుగా కాస్త నటిస్తూ అది జ్యోత్స్న అన్న విషయం తెలుసుకుంటాడు. ఆ తర్వాత మేడం మీ తాతగారిని మీరు కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏముంది మేడం అనగానే, రేయ్ నువ్వు నోర్మి. అయినా ఇవన్నీ ఇక్కడే మాట్లాడతారా? నేను ముందు డాక్టర్‌ని పిలిపిస్తాను. ఆ తర్వాత అనగానే, అది కాదు మేడం అనుకున్నాను. నా భవిష్యత్తు బావుండాలి అంటే నేను దీప, కార్తీక్ నా చేతుల్లో ఉండాలి అంటే నేనొక పని చేయాలి. తాతని నా గ్రిప్‌లో పెట్టుకోవాలి. తాత నా దగ్గర ఉండాలి. తాతను అడ్డు పెట్టుకొని వాళ్ళని బెదిరించాలి అనుకుంటున్నాను. తాతను అడ్డు పెట్టుకొని ఆ ఆస్తంతా నేను దక్కించుకోవాలి అనుకుంటున్నాను. అందుకని తాతని నేను కిడ్నాప్ చేశాను అన్న విషయం చెప్పగానే ఒక్కసారిగా పారిజాతం అయితే చాలా టెన్షన్ పడుతుంది. ఒసేయ్! నీకు ఆలోచన జ్ఞానం ఎక్కడ పోయిందే? అసలు ఏం ఆలోచిస్తున్నావు అంటూ అనగానే, చూడు గ్రాని ఇంకా ఎక్కువ మాట్లాడావనుకో నిన్ను కూడా కట్టేసి ఒక మూలన పడేస్తాను అంటూ అనగానే, ఏమైందే నీకు? ఎందుకిలా మాట్లాడుతున్నావు? అంటూ షాక్‌లో ఉండిపోతుంది. అసలు దీన్ని ఏం చేయాలి? ఎలా చేయాలి? ఈ విషయం గాని కార్తిక్ గాడికి తెలిసిందంటే రుద్రతాండవం ఆడేస్తాడు. ఇది అన్నీ కొంప ముంచే పనులే చేస్తుంది అంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అయితే ఇదంతా డిస్కషన్ కూడా శివనారాయణ కళ్ళు తిరిగి పడిపోయాడని, శివనారాయణకి ఏమి గుర్తులేదని, ఏమి తెలీదని చెప్పేసి శివనారాయణ ముందు ఏమి తెలియనిదాల్లాగా నార్మల్‌గా ఆహ్, మాట్లాడుతుంది. అయితే అంతా కళ్ళు మూసుకొని కళ్ళు తిరిగి పడిపోయినట్టు నటించిన శివనారాయణ దీపే అసలైన వారసురాలన్న విషయం అసలు నిజం తెలుసుకుంటాడు. అయితే దీప, నేను నిన్ను ఎప్పటికీ ఆ ఇంటి వారసురాల్లాగా ఉండనివ్వను. దాసు నా తండ్రైనా సరే పారు చేసిన గ్రాని చేసిన పనులకి నేను ఈరోజు ఇంతటి స్థాయిలో ఉన్నాను. నువ్వు ఆ స్థాయిలో ఉన్నావు. నువ్వు ఎప్పుడు అదే స్థాయిలో ఉండాలి. నేను ఎప్పుడూ ఈ ఇంటి వారసురాలుగానే ఉండాలి.
నువ్వు మాత్రం ఆ పని మనిషిలాగానే ఉండాలి అని చెప్పేసి గట్టిగా అనుకోని ఇక అన్నీ కూడా చెప్పేస్తుంది. ఇక దాంతో కొంచెం షాక్‌లో ఉండిపోతాడు. అసలైన వారసురాలు దీప అని తెలిసి జ్యోత్స్న మీద కట్టలు తెంచుకునే కోపమైతే వస్తుంది శివనారాయణకి. చూడాలి మరి తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుందో. మరి శివనారాయణ అసలైన వారసురాలు దీపే అని తెలుసుకున్న తర్వాత ఏం చేయబోతున్నాడు? మరి జ్యోత్స్న బారి నుంచి శివనారాయణని దీపా కార్తిక్ ఎలా కాపాడుకోబోతున్నారు అనేది తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో గనుక మీకులోని మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్‌లో ఆల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు.